ఒక స్వతంత్రమైన వ్యక్తిగా మీరు నిలబడి నలుగురిలో గుర్తింపుతో ఒక ప్రచండమైన శక్తిగా మారి మీ జీవితాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి అనే కాంక్షను గనక మీ లోపల ఎంత ఎక్కువగా పెంచుకుంటారో అంత ఎక్కువగా మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీకు స్పందిస్తూ ఉంటుంది. మీరు బలాన్ని, సమర్థతను, శక్తిని నమ్మినట్లయితే మీ చుట్టూ విశ్వం నుంచి బలాన్ని, శక్తిని పెంచే దృశ్యాలు, పరిస్థితులు మాత్రమే మీ ముందుకు రప్పించబడతాయి. ఇది సృష్టి యొక్క ధర్మబద్ధమైన సూత్రం. అలాగే మీరు బలహీనతలని నమ్మినట్లయితే మీ బలమంతా బలహీనతల్లో చేరి అనవసరమైనటువంటి ఉద్వేగాల రూపంలో, భయం, బాధ రూపంలో మీ శక్తి వ్యర్థం అవుతూనే ఉంటుంది. కాబట్టి దృఢమైన కాంక్షతో మీరు జీవితాన్ని నిలబెట్టుకోవాలని చేసే ప్రతి ప్రయత్నం మీ లోపల బలాన్ని పెంచుతుంది అని, మీ లోపల శక్తిని, సమర్థతను సృష్టిస్తుంది అని భగవద్గీత తేల్చి చెప్పింది. ఈ ప్రపంచంలో గొప్ప కార్యాలను సృష్టించినటువంటి వ్యక్తులందరూ కూడా తాము నమ్ముకున్న పనిలో హృదయాన్ని, మనస్సును 100% అర్పించినటువంటి వాళ్ళే. భూమిలో ఒక విత్తనాన్ని నాటితే అది పూర్తిగా తన రూపాన్ని బద్దలు చేసుకున్న తర్వాతనే సరికొత్త మొలకగా ప్రపంచానికి పరిచయం అవుతుంది. ఇదే విధంగా ప్రపంచంలో ఎవరైనా సరే తాము కోరుకున్నటువంటి పనిలో 100% ఫలితాన్ని పొందాలి అనుకున్నట్లయితే మనస్సు, హృదయం ఒకే విషయంలో పూర్తిగా తప్పకుండా నిమగ్నమై తీరాల్సిందే. దీన్నే ప్రచండమైన కార్యశక్తి అంటారు. సొంతంగా మీకు మీరే బలహీనులని, అసమర్థులని భావించుకుంటూ ఉన్నంతకాలం మీ మనస్సు మిమ్మల్ని బలహీనులుగానే మార్చి ప్రపంచంలోని వ్యక్తులు, వస్తువుల వెంట పరుగు పెట్టిస్తూనే ఉంటుంది. మీరు ధైర్యవంతులు, సమర్థులు, శక్తివంతులు అని భావించినప్పుడు మాత్రం మనస్సు మీ భావాలను స్వీకరించి మీ శక్తి మీద మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇదే మనస్సులో ఉన్నటువంటి కఠినమైన మనస్తత్వం యొక్క లక్షణం. మీలో ఉన్న అఖండమైన ఆత్మబలాన్ని, అనంతమైన ప్రాణశక్తిని మీరు గనక వాడటం తెలుసుకోకపోయినట్లయితే అది మూలన పడేసిన వజ్రాయుధంలాగా నిరుపయోగంగా మిగిలిపోతుంది. ఎందుకంటే ప్రాణశక్తి లేదా ఆత్మబలం అనేది ఆలోచనల ద్వారా ప్రజ్వలన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాణశక్తిని మీరు ప్రజ్వలన చేసుకోవటానికి ఆలోచనలే అసలైన ఆయుధాలు అని గట్టిగా నమ్ముకోవాలి. వాడకపోతే ప్రాణశక్తి నిరుపయోగంగా మూలన పడుతుంది అని నమ్మినప్పుడు ఈ రకమైన పరిస్థితిలో మనస్సుని మీరు చాలా శ్రద్ధగా తెలుసుకోవాలి. మనస్సు యొక్క శక్తి కోసం, బలం కోసం మీరు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండటం మానేసి ప్రాణశక్తిని గనక నమ్ముకున్నట్లయితే అద్వితీయమైన తరంగాలు మీలోనే పుట్టుకొస్తూ ఉంటాయి. మీ శక్తి మీద మీరు ఆధారపడేలా చేసేది మీ లోపల ఉన్న అసలైన ప్రాణశక్తి, అసలైన ఆత్మబలం మాత్రమే. మీరు ఇతరుల సహాయాన్ని నమ్మి, ఆశించి, ఎదురుచూసి మోసపోవటానికి కూడా అవకాశం ఉండొచ్చు. కానీ మీరు నమ్మిన మీ శక్తులు మాత్రం మిమ్మల్ని ఎన్నడూ మోసం చేయలేవు. మీకు కావాల్సినటువంటి సర్వశక్తులు మీ లోపల దాగి ఉన్నాయి అని గట్టిగా నమ్మినట్లయితే మీ మనస్సు స్థిరంగా మీలోనే నిలబడుతుంది. మీరు కోరుకున్నవి సాధించుకునేందుకు సర్వసమర్థతలు మీ లోపల నిండుగా ఉన్నాయి అని దృఢంగా విశ్వసించినప్పుడు మీ హృదయం బలాన్ని, శక్తిని సృష్టించి మీకోసం లక్ష్య సాధన మార్గాలని చూపిస్తూ ఉంటుంది. మీకు కావాల్సినటువంటి అన్ని రకాల శక్తులను, యుక్తులను సృష్టించుకునేందుకు ఇదే అసలైన ఆలోచన శక్తిని ప్రయోగించే మార్గం.
మీ ఆత్మబలం అనేది ఒక వజ్ర ఆయుధం లాంటిది. మీరు దాన్ని ఎంత ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారో అంతగా అందులో ప్రకాశవంతమైన మెరుపు, శక్తి జనిస్తూ ఉంటాయి. మీ మనస్సు బలహీనంగా ఉన్నట్లయితే కాసేపు మౌనంలో కూర్చొని ఆ విశ్వశక్తి ముందు అపారమైన బలాన్ని ప్రసాదించమని ప్రార్థన లేదా ధ్యానం చేసుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి అఖండమైన మేలు జరగాలి అని 4 రకాల ఆలోచనల్ని మనస్సులో నడిపిస్తూ ఉన్నట్లయితే మనస్సులోకి ఊహించనంత గొప్ప శక్తి పుట్టుకొని వస్తుంది. ఎందుకంటే మనస్సు అనేది ఒక ప్రబలమైన అయస్కాంత శక్తి లాంటిది. ఈ ప్రబలమైన ప్రచండమైన అయస్కాంతం లాంటి ఈ మనస్సుని మీరు ఉక్కుతో సమానమైన దృఢమైన ఆలోచన శక్తి కోసం ప్రయోగించుకోవచ్చు. ఇందుకోసం ఇలాంటి కొన్ని ఆలోచనల్ని మనస్సులో సృష్టించండి. మీ మనస్సు దృఢమైనది, మీ మనస్సు శక్తివంతమైనది, మీ హృదయం బలమైనది, మీ ఆలోచనలు మహత్తరమైనవి, మీ భావాలు స్ఫూర్తివంతమైనవి, మీ దేహం శక్తి చైతన్యంతో నిండుకున్నది. ఈ విధంగా మీ మనస్సుతో, మీ శరీరంతో మీరు శక్తివంతమైన ఆలోచనల ద్వారా మీలో మీరే గనక సంభాషించుకున్నట్లయితే అపారమైన శక్తి మీ లోపల సృష్టించుకోగలుగుతారు. ఈ విధంగా అనుకుంటూ ఎంత ఉన్నతంగా మీరు మీ శక్తి స్థాయిని జ్వలింప చేస్తారో అంతగా అఖండమైన బలం మీ లోపలికి వచ్చి చేరుతూ ఉంటుంది. ఇదే మీరు విశ్వంలోని మహోన్నత శక్తిని మీలోకి రప్పించుకునేందుకు అద్వితీయమైన ఉపాయం. ఈ విధంగా శక్తివంతమైన ఆలోచనలు నడిపించినప్పుడు ఇలాంటి ప్రచండమైన ఆలోచనలు బలంగా మారి దేహంలోని ప్రతి భాగంలో ఆలోచన శక్తి తరంగాలను సృష్టించి కరెంటు ప్రవాహంలాగా శరీరంలోని మూలన ప్రతి భాగాన్ని కదలికలతో ముందుకు చైతన్యవంతంగా నడిపించగలుగుతుంది. శక్తివంతమైన మనస్సు నుంచి వచ్చే చైతన్యవంతమైన ఆలోచనలు శరీరంలో కరెంటు ప్రవాహంలాగా మారి అన్ని రకాల బలహీనతలని, రోగాలని, రుగ్మతలని మటుమాయం చేయగలిగే అద్వితీయమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇదే ఆలోచన శక్తి యొక్క ప్రచండమైన ప్రభావం అని మీరు గమనించాలి. అందుకే మనస్సు అనే అయస్కాంతం ద్వారా మీ లోపల ఎంతైనా సరే బలాన్ని సృష్టించుకోండి. ధైర్యాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని పెంచే ఆలోచనలు గనక మీరు నడిపించినట్లయితే అవి విశ్వంలోకి అనేక మైళ్ళు ప్రయాణించి అంతే శక్తిని, సమర్థతను కూడగట్టుకొని మళ్ళీ తిరిగి లక్షలాది చైతన్య తరంగాలుగా మారి మీ హృదయాన్ని చేరుకుంటాయి. అంటే మీ మనస్సు అనే అయస్కాంతం నుంచి సృష్టించబడిన ఆలోచన శక్తి తరంగాలు విశ్వంలో ఉన్న ప్రచండమైన శక్తిని లాక్కొని తిరిగి మీ మనస్సుని, హృదయాన్ని చేరి శక్తిని, స్ఫూర్తిని నింపుతాయి అనేది అఖండమైన విశ్వ సత్యం. ఇలాంటి మహత్తరమైన ఆలోచన శక్తి ద్వారానే అత్యంత దుర్బలమైనటువంటి వ్యక్తులు కూడా ప్రచండమైన శక్తిగా ఎదిగారు అని ఉపనిషత్తుల్లోని కథలు రుజువు చేశాయి. తనకు శక్తి కావాలని, సహాయం కావాలని ఎదురు చూస్తూ కూర్చున్న వాళ్ళు కూడా మనస్సు యొక్క అయస్కాంత బలాన్ని తెలుసుకొని శక్తిని కోరటం కాకుండా తామే శక్తిగా మారి అద్వితీయమైన విజయాలను సాధించారు అని పురాణాలు కూడా రుజువు చేశాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి సత్యం ఏమిటంటే మీ తలరాతను మార్చేది మీరు చేసే శక్తివంతమైన ఆలోచనలే తప్ప మీకు ఎదురయ్యే వ్యక్తులు, పరిస్థితులు ఏమాత్రం కాదు అని గట్టిగా నమ్ముకొని తీరాలి. మనస్సు అనే అయస్కాంత శక్తిని ప్రచండమైన ఆలోచనలుగా, అద్వితీయమైన చైతన్య స్ఫూర్తి తరంగాలుగా మార్చేందుకు ఉపయోగించండి. ఇలా శక్తి తరంగాలను మానసిక అయస్కాంతం నుంచి సృష్టించుకున్నట్లయితే
మనోబలం, దేహబలం పెరిగి అన్ని రకాల కన్నీళ్ళు, కష్టాల నుంచి గట్టెక్కేందుకు ధైర్యం, ఉత్సాహం సమకూరి విజయ శిఖరాలకు చేరుకోగలుగుతారు.